దీస్ ఆర్ వెరీ కామన్. ఈ మధ్య చాలా స్కామ్స్ ఫ్రీ అంటే 50% ఆఫర్స్ పెట్టడం, కెరటిన్ ఆఫర్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి హెయిర్కి. సో దాన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు కెరటిన్ అంటే హెయిర్ అనేది ఎక్స్టర్నల్ డెడ్ ఆర్గన్ ఇది. ఓకే, సో ఇది మోస్ట్లీ ఆఫ్ కాస్మెటిక్ ఇంపార్టెన్స్. మీరు దీనికి ఫ్రీగా వస్తుంది, ఆఫర్స్లో వస్తున్నాయి అంటే ఇక్కడ వరకు ఏదైనా చేయించుకోండి, మహా అయితే జుట్టు పాడైపోతుంది. రైట్, దెన్ యూ విల్ లెర్న్ యువర్ లెసన్. బట్ డోంట్ డూ ఎనీథింగ్ దట్ కమ్స్ విత్ ఆఫర్స్ ఇన్ టు ద ఫేస్. సో మామూలుగా క్లినిక్స్లో ఎవరు ఆఫర్స్ లాగా ఉండదు. అప్పుడప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం సరే మార్కెటింగ్ ఇవన్నీ వచ్చేసి దివాళీ ఆఫర్, ఉమెన్స్ డే ఆఫర్ అని ఏదో పెడుతుంటాము, వెరీ మినిమల్ థింగ్. ఇంకా సరే మాకు కూడా ఎప్పటి నుంచో వచ్చే పేషెంట్స్కి కొంచెం బెనిఫిట్ పాస్ చేద్దాము అనేసి ఎప్పుడన్నా ఒక 1 or 2 ఆఫర్స్ ఇస్తుంటారు క్లినిక్స్లో. ఆఫర్స్ ఆర్ ఆల్సో సో మినిమల్ కదా, అంతే 10-20 అంతేనండి. 50 to 70% ఆఫర్స్ అవుట్ సైడ్. సో క్లినిక్స్లో as a goodwill, as a gesture and as a thing now to go with the whole marketing thing, offers అనేది కొన్నిసార్లు ఇస్తాము. బట్ ఆఫర్స్ మీదే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. దట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ ప్రోడక్ట్స్. అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాను. 50%, 70% ఆఫ్లు, ఫిల్లర్స్ 8,000కి 6,000కి ఎక్కడ చేయలేరండి. ప్రోడక్టే అంత, మాకు ప్రోడక్ట్ కూడా దానికంటే చాలా ఎక్కువ పడుతుంది. సో ఈ రేంజ్లో అండ్ గ్లూటథయోన్ ఐవి 2,000 రూపీస్కి 1,000 రూపీస్కి చేసేస్తా ఉన్నారు. ప్రోడక్టే మాకు 5,000-6,000 పడుతుంది వెన్ వీ డూ దట్ ఫుల్ కంకాక్షన్. గ్లూటథయోన్, వైటమిన్ సి, ఇంకా రకరకాల వైటమిన్స్ అన్నీ కలుపుతాం అందులో. సో ఆ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ మాకు 3,000 to 5,000 కాస్ట్ అవుతుంది, ప్లస్ ఐవి సెట్. ఓకే, ఇవన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది. సో దానికి తక్కువలో చేస్తున్నారంటే ఒకటి మీకు ఏమి హాని, లక్కీలీ మీరు హాని కాకపోయినా బెనిఫిట్ అయితే ఉండదు. సో ఆఫర్స్ ఇస్ the most yeah, అంటే కొన్ని జెన్యూన్ ఆఫర్స్ ఉంటాయి. బికాస్ ఆఫర్ మంత్స్ అంటే ఓకే, యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ మోర్ పేషెంట్స్ టు యువర్ క్లినిక్, యూ వాంట్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్. సో ఆఫర్ మంత్స్ ఇన్ గుడ్ ప్లేసెస్ ఆర్ స్టిల్ ఓకే. బట్ నేను అదే మీకు అర్థమవుతుంది నేను చెప్పే డిఫరెన్స్ చేసుకొని డాక్టర్ ఏంటి ఎవరు అనేది. దయచేసి ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్రోడక్ట్స్ కొనకండి. అంటే ఈ ఇండియా మార్ట్స్ ఇట్లాంటి వాటిలో ఆన్లైన్ వెబ్సైట్ నేను అంటే స్కిన్ రిలేటెడ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నైకా, టీరా బ్యూటీస్ ఇవన్నీ వచ్చాయి. మాకు కూడా షాప్ ఎడ్డి అనే వెబ్సైట్ ఉంది. సో డాక్టర్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఇట్లా అనట్లేదు నేను. ఇప్పుడు ఇండియా మార్ట్స్లో జనరల్ వెబ్సైట్స్లో గ్లూటథయోన్స్ ఇవన్నీ అమ్ముతుంటారు కదా, అట్లాంటివి ఇట్స్ వెరీ స్కేరీ. సో ఇంజెక్ట్ చేసుకునేటివి కూడా వితౌట్ ఎనీ anything that is going into your system, you shouldn't do it. Please don't. And ఇంకొకటి క్లినిక్ ఇంటికి పిలిపించుకొని లేజర్ హెయిర్ రిమూవల్స్, ఇంటికి పిలిపించుకొని కెమికల్ పీల్స్, బర్న్స్ అండి, లిటరలీ బర్న్ అయిపోయిన సిచ్యువేషన్స్ చూసాము. సో వేటిని ఎక్కడ చేయించుకోవాలో అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది కదా, అవేర్నెస్ ఎక్కువైపోయింది. సో మషీన్స్ అనేది ఇప్పుడు మనకి లేజర్ హెయిర్ రిమూవల్ మషీన్స్ యాక్చువల్గా చెప్పాలంటే మీకు 20 lakhs, 30 lakhs, 40 lakhs గుడ్ మెషిన్స్ రేంజెస్ ఇవి, ప్రైస్ రేంజ్ ఇది. రీసెంట్గా మాకు వచ్చిన పేషెంట్ అంటే నేను ఒక సలూన్లో ఉండే, ఐ వాజ్ గెటింగ్ సంథింగ్ డన్, ఐ వాజ్ గెటింగ్ మై నెయిల్స్ డన్. సో అక్కడ ఆమె చెప్తుంది, మా దగ్గర లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది, మీరు కావాలంటే మీరు చేయించుకోండి. నాకు డాక్టర్ అని తెలియదు కదా, సో అది డర్మటాలజిస్ట్ అని తెలియక నేను నా దగ్గర ఇది ఉంది చేయించుకోవచ్చు అంటే, ఏం మెషిన్ అండి, ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, అమ్మా 5 లక్షలు అయిందండి మాకు, మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసాము అది ఇది అనేసి. అసలు ఆ మెషిన్ని చూశాను, ఊరికే ఒకసారి చూపియండి అని. అసలు ఏమీ లేదు అందులో. అసలు అది లేజర్, ఊరికే నామకే వాస్తే లేజర్ అది. సో ఇట్లాగా ఉంటున్నాయి. సో 5 lakhsకి చైనా నుంచి తెప్పించుకొని పాపం తనకు కూడా తెలియదు, ఐ డోంట్ నో వాట్ దే వుడ్ హావ్ టోల్డ్ అండ్ సోల్డ్ హర్. సో ఇట్లాగా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. సలూన్స్లో హైడ్రాఫేషియల్స్ అంటున్నారు, లేజర్ హెయిర్ రిమూవల్స్ అంటున్నారు. ఇట్స్ అ వెరీ స్కేరీ ప్రాక్టీసెస్. రైట్. సో ఫైనల్